హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. సో ఈరోజు మార్నింగ్ అనేది నా డేని ఇలా ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను. సో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అలానే డిన్నర్ రెసిపీని కూడా చూపిస్తాను. మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా మనకి తీసుకుంటూ ఉంటే హెయిర్ ఫాల్ కానీ స్కిన్ డ్యామేజ్ అవ్వడం కానీ జరగదు. సో హెయిర్ ఫాల్ అవ్వకుండా నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను. హెయిర్ మాస్క్ కూడా చూపిస్తూ ఉంటాను కదా, అవి తప్పకుండా ఫాలో అవ్వండి, రిజల్ట్ బాగుంటుంది. అలానే ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 40+ దాటిందంటే మన బాడీలో కాల్షియం లెవెల్ అనేది తగ్గుతూ వస్తుంది. సో వాటిని బ్యాలెన్స్ చేసుకున్నామంటే ఎంచక్కా మనకి ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. ఎముకల్లో దృఢత్వం కోల్పోవడం, హెయిర్ ఫాల్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాల్షియం తగ్గితే. సో నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి మంచి కాల్షియం మన బాడీకి అందేలాగా నేను ఏం తీసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటూ, అలానే అన్విత 21 డే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఛాలెంజ్ తీసుకుంటానని నన్ను అడుగుతూ ఉందన్నమాట. సో తన కోసం నేనేం ప్రిపేర్ చేశాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోనైతే తప్పకుండా కంప్లీట్గా చూసి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. అలానే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే నా ఛానల్లో గార్డెనింగ్ అండ్ మంచి రెసిపీస్, హెయిర్ మాస్క్ ఇలా అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూసి మీకు నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాల్షియం రిచ్గా ఉండాలి అంటే మన బాడీలో ఎంచక్కా ఇక్కడ సజ్జలతో జావ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను రాగులతో కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇలా కూడా వీక్లీ 2 or 3 తీసుకుంటే మంచిగా మనకి కాల్షియం అయితే అందుతుంది. ఆ జావ కోసం అయితే ఇక్కడ సజ్జ పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఒక 1/2 kg సుమారు ఒకసారి మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో సజ్జల్ని తీసుకొచ్చి డైరెక్ట్గా మిక్సీకి వేసేసాను. చాలా ఈజీగానే ఉంటుంది. మిక్సీ మంచిగా బ్లెండ్ చేసిన మిక్సీ అయితే తొందరగానే పౌడర్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే రాగి జావ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్. ఒక గ్లాసు వాటర్ తీసుకొని దానిలో అవి మరిగిన తర్వాత సజ్జ పొడిలో కొంచెం వాటర్ కలిపి దానిలో డైల్యూట్ చేసేసి ఇంకా ఎంచక్కా జావ ప్రిపేర్ చేసుకోవడమే. ఇంకా లాస్ట్లో ఒక 1/2 గ్లాస్ పాలను కూడా యాడ్ చేశాను. అలానే బెల్లం పొడి, ఇంకొంచెం చిటికెడు ఇలాచీ పౌడర్ అనమాట వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. సో పెద్దవాళ్ళే కాదు, ఎంచక్కా పిల్లల దగ్గర నుంచి ఎవరైనా తీసుకోవచ్చు ఈ ఫుడ్ని. సో ఈరోజు అన్వితకి 2 eggs అండ్ సజ్జలతో జావ చేసి ఇచ్చాను. కంపల్సరిగా వీక్లో 3 times అయినా సరే ఎగ్ 2 తీసుకుంటుంది అన్విత. సో అయితే ఎల్లో తీసుకోదనమాట, తనకు అస్సలు నచ్చదు. వైట్ అయితే బాగానే తినేస్తుంది, తను పక్కకు తోసేస్తుంది కదా, కానీ ఎల్లో కూడా తీసుకోవాలి. తన కోసం అయితే స్పెషల్గా దాన్ని ఫ్రై చేసి ఇస్తూ ఉంటాను. వారానికి 3 సార్లు, రోజుకి 2 ఎగ్లు. మార్నింగ్ టైం తినాలంటే బలవంతంగా అయినా తినపడుతూ ఉంటాను. వైట్ అయితే వాళ్ళు తినడానికి చాలా తిప్పలు పడుతూ ఉంటాను. సో దానికోసం ఇంకొక మంచి టిప్ అయితే చెప్తాను. సో ఇంకా అన్వితాని కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎంచక్కా కొద్దిసేపు ఇలా మొక్కలతో డైలీ నా రొటీన్ అయితే కామన్గా ఉండేది. ఎంచక్కా ఉందాయో కదా ఫ్లవర్స్, అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఇక్కడ వీడియోలో కనిపించేది చాలా తక్కువ అబ్బా, ఇంకా రియల్గా చూడాలి ఎంత బాగుంటుందో తెలుసా. సో మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఎంత బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయని కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. నేను డైలీ వీడియోస్లో కూడా యాడ్ చేస్తూ ఉంటాను కదా, ఒకరిద్దరు కామెంట్ చేస్తూ ఉంటారు మీ వ్లాగ్లో కంపల్సరిగా ఇలా మొక్కల్ని చూపించమని. సో మీకు హ్యాపీగా అనిపిస్తుందని చెప్పేసి రోజు చూపిస్తున్నా సరే మళ్ళీ మళ్ళీ చూపిస్తూనే ఉన్నాను. చామంతి పూలు బాగా వచ్చేసాయి కదా, ఎల్లో చామంతి కూడా చూశారు కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా. సో వాటినన్నిటినీ కూడా నేను నర్సరీలో తెచ్చుకున్నాను. ఈ వైట్ అండ్ పింక్ చామంతి కనిపిస్తున్నాయి కదా, అవేమో నేను తెచ్చుకున్నప్పుడు మొగ్గలతో ఉన్నాయి. ఎల్లో చామంతి ఏమో ఫుల్గా బ్లూమింగ్తో ఉన్నాయి. ఇంచుమించుగా 20 days అవుతుంది మేము తీసుకొచ్చి, అయినా చెట్టుకి ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఎల్లో చామంతి ఇంకా డల్ అయిపోతున్నాయి. వీటిని కట్ చేస్తే మంచిగా మళ్ళీ కొత్త మొగ్గలు అయితే వచ్చేస్తాయి. కట్ చేయడంతోనే సరిపోదు, వాటిని రీపాటింగ్ కూడా కంపల్సరీగా చేయాలి. అప్పుడే కొత్తగా మొగ్గలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. మా ఇంటి గుమ్మం ముందు పెట్టిన స్టాండ్ బుద్ధ ఉంటుంది కదా, ఆ స్టాండ్ డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. అయితే ఈ స్టాండ్ని నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. అయితే ఇవి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో వాటి లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇక నేను పెట్టే వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ అయితే షేర్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇంతకుముందు బిఫోర్ వ్లాగ్లో కూడా చెప్పాను బాగా స్ట్రెయిన్ అనిపిస్తుందని. సో పర్టికులర్గా మండే, వెన్స్డే, ఫ్రైడే ఈ 3 days అయితే షేర్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి.
మంచి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అలానే డిన్నర్ రెసిపీస్ కూడా చూపిస్తూ ఉంటాను. ఇక నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందాలి అంటే తప్పకుండా బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి. సో అలానే లైక్ అండ్ కామెంట్ ఇస్తారు కదా, మంచిగా నన్ను ఎంకరేజ్ చేసినట్లే మీకు గివ్ అవే గిఫ్ట్ని అయితే నేను ఇస్తాను. అది కొత్త వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ 10th గివ్ అవే గిఫ్ట్ని అయితే అనౌన్స్ చేస్తాను, ఎవరికి వచ్చింది అనేది. సో ఎవరిని సెలెక్ట్ చేస్తాను అనేది కొత్త వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే లైక్ అండ్ కామెంట్ ఎవరి ఛానల్ నుంచి ఎక్కువ నాకు వచ్చిందో వాళ్ళని సెలెక్ట్ చేసి గివ్ అవే గిఫ్ట్ని అయితే సెండ్ చేస్తాను. ఇక వారంలో 2 సార్లు అయినా సరే ఇంట్లో మష్రూమ్ అయితే చేస్తూ ఉంటాను. ఎక్కువగా తింటూ ఉంటారనమాట. సో ఏదైతే ఇంట్రెస్ట్గా తింటారో దాన్నే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు కొత్తగా నేను ప్యాన్ తీసుకున్నాను మట్టిది. సో దీనిలో చేస్తున్నాను. మష్రూమ్ని ఎప్పుడు కూడా కళాయిలో చేస్తే బాగా వస్తుంది. సో ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో చూడాలి. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఎప్పుడు చేసినా కూడా. అయితే ఈ మట్టి దానిలో చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్రై లాగా వచ్చేస్తాయి అన్నమాట. సో చేసిన వెంటనే మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే సో బాగానే ఉంటుంది ఆ కర్రీ అయితే. సో ఈ రెసిపీని కూడా చాలాసార్లు షేర్ చేశాను. నా ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. సో కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఫస్ట్ అయితే మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకోవాలి వేడి నీళ్ళలో ఉప్పేసి. సో పక్కన పెట్టిన తర్వాత ఉల్లి ముక్కలు ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను తీసుకొని సన్నగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. అయితే స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్లోనే వేసుకోవాలన్నమాట. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని సరిపడినంత ఉప్పు కారం మష్రూమ్స్ వేసుకొని జస్ట్ ఒక 5 minutes అలా మూత పెట్టేసామంటే మంచిగా ఆవిరికి మగ్గిపోతాయి. ఇక తొందరగా కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. ఎంచక్కా ఆయిల్ పైకి తేలిందంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇక లాస్ట్లో కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, ఇంకా జీరా పౌడర్ ఈ 3ని కలిపేసిన తర్వాతనే నేను పాల మీద మీగడ స్టోర్ చేస్తూ ఉంటానన్నమాట. సో వాటిని ఒక స్పూను ఇంచుమించుగా 2 స్పూన్లు వేసాను అనుకుంటా. సో చాలా టేస్టీగా ఉంటుంది, బాగా నచ్చుతుంది. సో ఇంకా లాస్ట్లో ఇంకా పాలు కూడా యాడ్ చేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక మంచి గ్రేవీలా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. రైస్కి కానీ చపాతీకి కానీ ఫ్లేవర్డ్ రైస్ చేసుకుంటాం కదా, వెజ్ బిర్యానీ కానీ అట్లా ఎంత బాగుంటుందో ఈ కాంబినేషన్లో. ఒకసారి మీరు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. రోజులో మనం ఫ్రూట్స్ కానీ వెజెస్ కానీ ఎక్కువగా డార్క్ కలర్ ఉన్నవి తీసుకుంటే మనకి స్కిన్కి బాగా గ్లో వచ్చేస్తుంటారు. అయితే నేను ఇక్కడ పర్పుల్ క్యాబేజ్ ఉంది కదా, సో వీటిని సలాడ్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అయితే మా వారు సలాడ్స్ ఎక్కువ తినరనమాట. అందుకని చెప్పేసి చపాతీ పిండిలో ఇలా మిక్సీకి వేసేసి ఆ పేస్ట్ని ఈ చపాతీ పిండిలో కలిపేసి ఇంకా చపాతీలు చేసేస్తాను. ఇలానే రాడిష్ కానీ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ అట్లా డిఫరెంట్గా పాలక్ కానీ అలా చేస్తూ ఉంటాను. సో ఇంకా ఇక్కడైతే ఎగ్స్ని మార్నింగ్ అన్వితాకి ఇచ్చాను కదా, సో దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఎగ్స్ ఫ్రై చేసి ఇవి వచ్చేసి మార్నింగ్ ఏమో అన్వితాకి చేసి ఇచ్చేసాను, ఇంకా నైట్ డిన్నర్ కోసం అనమాట. మా వాడు క్రికెట్ కోచింగ్కి వెళ్తూ ఉంటాడు కదా, పెట్టిన బాక్స్ పెట్టినట్లే వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు టోర్నమెంట్స్ నడుస్తున్నాయి కదా, బాక్స్ పెట్టించినా కూడా అసలు తినకుండా తెచ్చేస్తున్నాడు అనమాట. అందుకని ఇంక ఇలా ఫ్రై చేసిస్తూ ఉంటాను ఎగ్స్ని. ఇక్కడ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్ కట్ చేసుకొని దీనిలో బటర్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అలానే హోమ్ మేడ్ సాల్టెడ్ బటర్ని కూడా నేను ప్రిపేర్ చేశాను, అది లాస్ట్లో చూపిస్తాను అనమాట. ఇంట్లో ఎక్కువగా బటర్ని యూజ్ చేస్తూ ఉంటాను, దోశకు కానీ ఇలా ఎగ్స్ ఫ్రై చేయడానికి కానీ, అలానే బ్రెడ్ టోస్టర్కి కూడా ఇలా బటర్నే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఒక స్పూన్ బటర్లో ఉప్పు కారం పసుపు జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా ఎన్ని ఐటమ్కి ఈ 3 కంపల్సరీగా యాడ్ చేస్తూ ఉంటాను, ఫ్లేవర్ బాగుంటుంది. అవి కొంచెం ఆ బటర్లో ఫ్రై చేసుకొని ఇంకా మనం ఎగ్స్ కట్ చేసుకున్నాం కదా వాటిని దానిలో ఫ్రై చేసుకోవడమే. అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో కూడా కావాలంటే వెజ్జెస్ కూడా యాడ్ చేసి ఇలా ఎగ్స్ని ఫ్రై చేస్తూ ఉంటాను, చాలా బాగుంటుందన్నమాట. సో అది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా ఎలాగో డిన్నర్ ఉంటుంది కాబట్టి లైట్గా ఇలా డైరెక్ట్గా తినరని చెప్పేసి ఇంకా ఇలా వేసిస్తూ ఉంటాను.
అయితే వీటికి లాస్ట్లో పెప్పర్ని యాడ్ చేయాలి. ఎక్కువ కూడా స్టవ్ ఫ్లేమ్ అవసరం లేదు. కొంచెం ఆ ఎగ్స్ అనేవి ఆ మసాలా వాటికి పట్టేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. పర్పుల్ క్యాబేజీని మిక్సీకి వేసే ముందే కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు కూడా, కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా యాడ్ చేశాను కదా, అందుకే కలర్ ఇలా వచ్చాయి. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక మధ్యాహ్నం లంచ్కి అయితే రైస్ అయితే తినేసాము. ఇక నైట్ డిన్నర్కి ఇలా చపాతీ, ఎగ్ అండ్ మష్రూమ్, పప్పు, ఈ మూడిటితో మా డిన్నర్ని కంప్లీట్ చేసుకున్నాం. నైట్ ఎక్కువగా చపాతీనే ఇష్టపడుతూ ఉంటారు. ఒకప్పుడైతే నేనే ఎక్కువ నైట్ చపాతీ తీసుకునేదాన్ని. వీళ్ళ ముగ్గురు రైసే తినేవాళ్ళు అనమాట. ఇక ఉండంగా మాకు కూడా చపాతీ కావాలని అడుగుతూ ఉంటారు. ఇక సో వాళ్ళకొకటి వీళ్ళకొకటి ఎందుకులే అని చెప్పేసి ఇంక అందరం ఇలా చపాతీనే తినేస్తూ ఉంటాము. వాడిని వీడియో కవర్ చేస్తున్నామని తెలిస్తే తెగ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. అసలు నచ్చదనమాట. సో ఇంకా టేస్ట్ ఎలా ఉందంటే బాగుందని చెప్పేస్తున్నాడు. ఇంకా ఇక్కడ బటర్ చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను ఎక్కువ బటర్ని యూజ్ చేస్తూ ఉంటాను. అయితే బయట కొనుక్కొస్తూ ఉంటాము. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఎలాగో నేను గీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బటర్ని పాల మీద మీగడ తీసేసి స్టోర్ చేస్తూ ఉంటాను. వాటిని కర్రీలోనూ యూజ్ చేస్తుంటాను ఆ మీగడని. తర్వాత ఇలా ఫైనల్గా బటర్ కూడా చేస్తాను. అయితే ఇంక ఇలా ఎందుకు చేయకూడదు, బయట నుంచి కొనుక్కురావడం ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్గా అలా నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని రోజులకి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా, అందుకని ఇలా క్యూబ్స్ లాగా చేసేసి డీప్లో పెట్టేస్తే వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి నేను ఎక్కువగా గాజు బాటిల్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. అయితే డీప్లో గాజు బాటిల్స్ పెట్టకూడదు కదా, సో దానికోసం చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకొని నేను చక్కగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇక దానిలో వేసుకునే ముందే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, సాల్టెడ్ బటర్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మా వాడైతే డైరెక్ట్గా బటర్ని తినేస్తూ ఉంటాడు. వాడిని చూస్తే నన్ను నేను చూసుకున్నట్లు ఉంటుంది. నేను కూడా ఎక్కువ తింటూ ఉంటాను బటర్ని. చపాతీ కాల్చడానికి కూడా దీన్నే యూస్ చేస్తూ ఉంటాను. సో ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.